హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనకు జెబ్రానిక్స్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళు లాంచ్ చేసిన హెడ్ ఫోన్స్ అయితే పంపించారు. జెబ్రానిక్స్ జెబ్ వైర్లెస్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్. ఇవి ప్రైస్ చూసుకుంటే ప్రజెంట్ మనకు 1100 రూపీస్లోనైతే ఉన్నాయి అమెజాన్లో. ఈరోజు వీడియోలో మనం వీటిని అన్బాక్సింగ్ చేసి ఇవి మనకు 1100 రూపీస్లో వర్తా కాదా అనేది చూద్దాము. వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం బాక్స్ మీద చూసుకుంటే ఫ్రంట్ ఇది మనకు ట్రాన్స్పరెంట్ డిజైన్తో అయితే వస్తుంది. లోపల మనకి హెడ్ ఫోన్స్ కనపడుతున్నాయి. డిజైనింగ్ అయితే బాక్స్ చూడడానికి చాలా బాగుందని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు 30 hour ప్లేబ్యాక్ టైం, బ్లూటూత్ వర్షన్ 5.0, ఆక్స్ అండ్ కాల్ ఫంక్షన్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, ఇవన్నీ ఫీచర్స్ అయితే హైలైట్ అయితే చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఉన్నాయి. ఫాస్ట్గా మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. బాక్స్ లోపల చూసుకుంటే మనకు ఫస్ట్ యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఒక ఆక్స్ కేబుల్ అయితే ఉంది. అంటే మనము హెడ్ ఫోన్స్ని బ్లూటూత్లో కాకుండా నార్మల్గా వైర్లా కూడా యూజ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకు మైక్రో యూఎస్బీ కేబుల్ అయితే ఉంది ఛార్జింగ్ చేయడానికి. ఓవరాల్గా మనకు బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్, ఇక మనం హెడ్ ఫోన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ డిజైనింగ్ అండ్ బిల్డ్ నుండి స్టార్ట్ చేద్దాము. డిజైనింగ్ చూసుకుంటే ఇవి చూడడానికి కాస్ట్లీ హెడ్ ఫోన్స్ అయితే కనపడుతున్నాయి. మంచి ప్రీమియం డిజైన్ ఉందని చెప్పవచ్చు. అందుకే మనకు RGB లైటింగ్ కూడా ఉంది. వద్దనుకుంటే మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మనం నైట్ టైం బయటకు వెళ్ళినా ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళినా కూడా ఈ RGB లైటింగ్ అయితే మనకు చాలా బాగా కనపడుతుంది. ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే ఇస్తుంది హెడ్ ఫోన్స్కి. ఇది ఒక యూనిక్ ఫీచర్ అని చెప్పవచ్చు ఈ హెడ్ ఫోన్స్కి. ఓవరాల్గా డిజైనింగ్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది అండ్ చాలా ప్రీమియం హెడ్ ఫోన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం బిల్డ్ చూసుకుంటే ఇక్కడ మనకు పాలికార్బోనేట్ బిల్డ్ అయితే ఉంది. మంచి పాలికార్బోనేట్ని యూజ్ చేశారని చెప్పవచ్చు. అండ్ మనకు మీద అండ్ ఇంకా ఇయర్స్ దగ్గర చూసుకుంటే మంచి కుషనింగ్ అయితే ఉంది. చాలా సాఫ్ట్గా ఉంది అండ్ మంచి క్వాలిటీ కుషనింగ్ అయితే యూజ్ చేశారు. ఓవరాల్గా బిల్డ్ చూసుకుంటే మాత్రం నాకు ఒక 1100 రూపీస్ హెడ్ ఫోన్స్ అయితే అనిపించట్లేదు. బిల్డ్ అండ్ డిజైనింగ్ చూసుకుంటే మాత్రం చాలా బాగుందని చెప్పవచ్చు 1100 రూపీస్ పరంగా చూసుకుంటే. నెక్స్ట్ మనం కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మనం ఇలా హెడ్ మీద పెట్టుకోగానే మంచి ఫిట్ అయితే ఉంది ఇయర్స్ దగ్గర. మనకు బయట నుండి వచ్చే సౌండ్స్ని ఇయర్స్ అయితే కొంతవరకు అయితే బ్లాక్ అయితే చేస్తుంది. దట్ మనకు మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ అయితే ఉంది. ఇయర్స్ దగ్గర మనకు కొంచెం మంచిగా ఉంది, మెత్తగా. అండ్ మీద హెడ్ దగ్గర కూడా మనకు కొంచెం మంచి సాఫ్ట్గా మెత్తగానైతే ఉంది. మనకు మంచి కంఫర్ట్ ఫీల్ అయితే ఇస్తుంది. కాకపోతే ఈ హెడ్ ఫోన్స్ మనకు 210 grams వరకు అయితే ఉన్నాయి. కొంచెం వెయిట్ అయితే ఎక్కువనే ఉన్నాయని చెప్పవచ్చు. మనం ఇది లాంగ్ రన్లో అంటే లాంగ్ టైం యూజ్ చేసేటప్పుడు మనకైతే కొంచెం వెయిట్ అయితే ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం తల మీద బరువు ఉన్నట్టయితే అనిపిస్తుంది. బట్ నార్మల్గా కొంచెం తక్కువ టైం యూజ్ చేసేటప్పుడు మాత్రం ఈ ఇష్యూని అయితే మనం అంతగా నోటీస్ అయితే చేయము. అండ్ ఫ్రెండ్స్, ఇది మనకు వాకింగ్ చేసేటప్పుడు కూడా యూజ్ చేయవచ్చు. మనకు మంచి ఫిట్ అయితే ఉంది. ఇయర్స్ అయితే పట్టుకునే ఉంటున్నాయి. మనం వాకింగ్, జాగింగ్, జిమ్ ఇలాంటివి అయితే చేయొచ్చు. దీంట్లో కూడా ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఫంక్షనాలిటీస్ చూసుకుంటే ఇక్కడ మనకు 3 buttons అయితే ఉన్నాయి. ఈ 3 buttons యూజ్ చేసుకుని మనము చాలా యాక్షన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ మనకి ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా. దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు ఆన్ ఆఫ్ అయితే చేయొచ్చు. అండ్ సింగిల్ ట్యాప్ చేస్తే మనకు మ్యూజిక్ని ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు, కాల్ని లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. అండ్ ఇంకా మనము దాన్ని ట్యాప్ చేసి పట్టుకుంటే కాల్ని రిజెక్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి కదా. అప్ అండ్ డౌన్ మన వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు. అండ్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ అండ్ ప్రీవియస్ సాంగ్ అయితే వెళ్తుంది. అండ్ ఇక్కడ సెంటర్ బటన్ ఉంది కదా. దీన్ని మనము డబల్ ట్యాప్ చేస్తే మనకు ప్రీవియస్ ఎవరైతే రీసెంట్ కాంటాక్ట్ ఉందో వాళ్ళ కాల్ వెళ్తుంది. అదేవిధంగా మనం ఒక 2 seconds వరకు హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. మనకు చాలా ఫంక్షనాలిటీస్ అయితే ఉన్నాయి. ఇదైతే నాకు ఒక మంచి ఆప్షన్ అనిపించింది. కాకపోతే బటన్స్ మాత్రం మనం ప్రెస్ చేసినప్పుడు కొంచెం సౌండ్ అయితే ఎక్కువగా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. బటన్స్ అయితే కొంచెం సౌండ్ అయితే ఎక్కువ వస్తున్నాయి. ఇది కూడా నేను ఒకటి నోటీస్ చేశాను. కొంచెం మనకు సౌండ్ రాకుండా ఉంటే బెటర్ ఉండేదని నా ఒపీనియన్. అండ్ ఇంకా మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ని రెండింటిని ఒకటేసారి ప్రెస్ చేస్తే మనకి RGB లైటింగ్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్పిన ప్రకారం బాక్స్ మీద చూసుకుంటే 30 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. అంటే 50% వాల్యూమ్లో వింటే. బట్ మన యూసేజ్లో ఒక 20 hours ఎబోన్ అయితే మనం ఈజీగా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఎబోనే వస్తుంది. ఒక 25 hours వరకు అయితే మనకు ఈజీగానైతే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది మనం ఒక 75-80% వాల్యూమ్లో వింటే. మనకు బ్యాటరీ పరంగా చూసుకుంటే కూడా బాగుందని చెప్పొచ్చు. మనకు లాంగ్ టైం వరకు బ్యాటరీ అయితే వస్తుంది.
అండ్ ఇన్ కేస్ బ్యాటరీ అయిపోయినా కూడా ఆక్స్ కేబుల్ పెట్టుకొని మనం కనెక్ట్ చేసుకొని వితౌట్ బ్యాటరీ కూడా నార్మల్ హెడ్ ఫోన్స్లా కూడా యూజ్ అయితే చేయవచ్చు. అండ్ ఛార్జింగ్ టైం చూసుకుంటే 2 hours వరకు అయితే టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. నెక్స్ట్ మనం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు 40mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. సో బేస్ చూసుకుంటే మాత్రం చాలా బాగుందని చెప్పవచ్చు. సో మనం ఏదైనా మంచి బేస్ సాంగ్స్ వినేటప్పుడు ఒక సరౌండ్ ఫీల్ అయితే వస్తుంది. సో మనం ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకుంటే ఏ ఫీల్ అయితే వస్తుందో సేమ్ మనకు ఆ టైప్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. సో మంచి బేస్ ఉందని చెప్పవచ్చు హెడ్ ఫోన్స్లో. అండ్ మనకు వోకల్స్ అండ్ హైస్ చూసుకుంటే కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా ఒక మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఆడియో మీకు మెయిన్ ప్రయారిటీ అయినా కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ ఇవి చాలా లౌడ్గా కూడా ఉంది. సో మీరు ఒక 80% పెట్టుకుంటే సరిపోతుంది. సో మీరు ఇంకా లౌడ్గా అయిన వాళ్ళు అయితే సో 100% పెట్టుకుంటే మాత్రం మనకు ఇంకా చాలా లౌడ్గానైతే ఉంటుంది. సో ఇది ఎంత లౌడ్గా ఉందంటే సో మనం సాంగ్స్ వినేటప్పుడు సో పక్క వాళ్ళకు కూడా మనం ఏం సాంగ్స్ వింటున్నామో క్లియర్గానైతే తెలుస్తుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, నేను ఒక సాంగ్ని పెడతాను. నేను ఇంకా వీటిని కప్స్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు క్లోజ్ చేసినా కూడా మన ఇయర్స్కి ఉన్నా కూడా సో అవతల వాళ్ళకైతే క్లియర్గా వినబడుతుంది మనం ఏం సాంగ్స్ వింటున్నామో. సో ఇది ఒక్కటి నాకు కొంచెం మైనస్ అయితే అనిపించింది. అండ్ ఫ్రెండ్స్, మనం ఈ హెడ్ ఫోన్స్ యూజ్ చేసుకొని కాల్స్ కూడా మాట్లాడవచ్చు. సో మనం మాట్లాడేది అవతల వాళ్ళకి క్లియర్గా వినపడుతుంది, కాకపోతే కొంచెం నాయిస్ అయితే క్యారీ అవుతుంది అవతల వాళ్ళకి. అండ్ అవతల వాళ్ళది మనకు క్లియర్గానే అయితే వినపడుతుంది. సో మనకు కాల్ పర్పస్ కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ఈవెన్ మీరు వీటిని ల్యాప్టాప్కి యూజ్ చేసినా కూడా మనకు వీడియో కాన్ఫరెన్స్కి, వీడియో కాల్స్కి అయితే వీటిని అయితే యూజ్ అయితే చేయవచ్చు. సో కాల్ పర్పస్ కూడా మనకి ఇది అయితే హెల్ప్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఓవరాల్గా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ప్రెసెంట్ ప్రైస్ చూసుకుంటే 1099 రూపీస్ అయితే ఉంది. సో 1099లో చూసుకుంటే మాత్రం ఒక మంచి హెడ్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ మనకు మంచి ప్రీమియం డిజైన్ ఉన్నాయి. సో మనకు మంచి కంఫర్ట్గానైతే ఉంది. అండ్ RGB లైటింగ్ ఉంది. సో ఈ బడ్జెట్లో RGB అంటే కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మంచి బేస్ ఉంది. అండ్ అదేవిధంగా మంచి ఆడియో క్వాలిటీ ఉంది. బ్యాటరీ కూడా మనకు ఎక్కువనే వస్తుంది. సో ఓవరాల్గా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. 1100 రూపీస్ మీ బడ్జెట్ అవుతే, కాకపోతే కొంచెం అవతల వాళ్ళకి కూడా వినపడుతుంది మనం వినేది. అండ్ ఎక్కువ టైం యూజ్ చేసేటప్పుడు కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది. సో ఈ రెండు ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేశాను. ఇది తప్ప మిగతా అన్ని విషయాల్లో మనము 1100 రూపీస్లో వీటిని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో వీటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. సో అక్కడ నుండి అయితే పర్చేస్ చేయండి. మన ఛానల్ కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.